ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పై నుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? గోల్డెన్ ఈరా స్టార్ట్స్. అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ అది చెప్పాలి, ఎందుకంటే మంచి విషయాలు స్టార్ట్ చేసేటప్పుడు ఐ గోట్ లిటిల్ ఎంతూజియాస్టిక్. ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు వచ్చి ఉచ్చ స్థానం పడేటప్పుడు చాలా మందికి డాక్టరేట్గా ఆనరీ డాక్టరేట్ వస్తుంది, పద్మశ్రీ అవార్డు వస్తుంది, ఇక్కడ నంది అవార్డ్స్ వస్తుంది, చాలా అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్, లాటరీస్ దొరుకుతుంది. చాలా బయట ఉన్న వాళ్ళకి లాటరీ కొట్టడం, చాలా మందికి పెళ్లిళ్ళు అవడం, ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి మన గిఫ్ట్గా ఏదైనా ఇల్లు ఇవ్వడం, వంశవంశంగా ఏంటంటే సెంటర్లో మాత్రం నీళ్ళు వస్తుంది, ఇల్లు అంతా డిఫరెంట్గా ఉంటుంది, అలాంటి ఇల్లు మనకు దొరకడం. అదేలాగా చాలా మందికి ఈ టైం పీరియడ్లో ఏ విషయం మీరు అనుకున్నా అది 100% గెలవడం, చాలా మంది మినిస్టర్ అవ్వడం, చాలా మంది పొలిటికల్ ఎంట్రీ చేయడం, చాలా మంది ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తమిళనాడులో దర్ ఇస్ అ బిగ్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అదేలాగా ఆంధ్రలో 2027 ఎండ్ తర్వాత తెలంగాణలో కూడా చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాంటి విషయంలో మీరు మెయిన్గా కూర్చోవడం ఏంటంటే, ఐ డోంట్ డైరెక్ట్లీ మీన్ సమ్వన్, బట్ రియాలిటీ జాతకపరంగా భాగ్యస్థానంలో లాభస్థానంలో గురువు సంచారం చేసేటప్పుడు ఉచ్చస్థానం కనెక్ట్ అయ్యేటప్పుడు గ్యారంటీ మీ పిల్లల వల్ల మీ భవిష్యత్తు మారుతుంది. మీరు ఎవరని చెప్పేది మీ పిల్లలుగా ఉంటారు. డూ యూ అండర్స్టాండ్? అంటే ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరిని రెఫరెన్స్ చేయకుండా మీ అబ్బాయి పేరు చెప్తే మిమ్మల్ని తెలిసేటట్టు, అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. సో దట్ ఈస్ హౌ ద డ్రీమ్ ఇస్ గోయింగ్ టు బి దేర్. మీ యొక్క డ్రీమ్ అచీవ్ చేస్తారు. మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో 100% దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇంకొకటి చాలా ముఖ్యమైనది, కన్యా రాశి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, అది ఇప్పుడు చాలా ఎక్కువగా మనకు కనపడుతుంది. ఇంకొకటి, మీరు అడగనాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. మిగతా వాళ్ళు మిమ్మల్ని చూడంగానే వాళ్ళే లేచి నుంచి నమస్కారం చేస్తారు. దట్ కైండ్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ గౌరవం అనేది మీకు గ్యారంటీగా రావడం అనేది ఈ ఒక పరాభవనామ సంవత్సరంలో జరుగుతుంది. చాలా మందికి బాబు పాప పుట్టడానికి ఛాన్స్ ఉంది. 2 పిల్లలు ఈ 1 year లోపలే, అంటే ఏంటంటే ఈ 1 year స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కన్సీవ్ అయ్యి కరెక్ట్గా క్లోజ్ అవ్వడం, బేబీ పుట్టడం, తర్వాత 2-3 కూడా మళ్ళీ అలాగా జరగడం. నేను చెప్పేది అట్ స్పాన్ ఆఫ్ 1 yearలో జరగడానికి ఛాన్సెస్ ఉంది. చాలా మందికి పెద్ద సీట్ కొనడం, కొనడం అంటే రావడం, మెరిట్లో సీట్ రావడం, కానీ కొంచెం దూరం వెళ్ళి చదివేలాగా ఒక సిచ్యువేషన్. చాలా మందికి సివిల్స్లో క్లియర్ చేయడం, ఐపీఎస్సి కానీ సివిల్ సర్వీసెస్లో మ్యాక్సిమం టాపర్స్ ఎవరు ఉంటారంటే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళే చాలా మంది ఉంటారు. అదేలాగా ఆంధ్ర స్టేట్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళే అలాంటి విషయాలు జరుగుతారు. చాలా మందికి బ్యాంక్లో జాబ్ దొరుకుతుంది. యూ విల్ బి 100% క్యాష్ రిచ్, అంటే చేతిలో డబ్బులు ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ మీకు దొరుకుతుంది. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఎగ్జాగరేటింగ్. ఏది ఉంటే ఏది ఈ ప్రొడిక్షన్ అయితే ఉందో ఈ పరాభవనామ సంవత్సరానికి కన్యా రాశికి, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ది సేమ్ థింగ్. దాంట్లో మెయిన్గా ఉత్తర నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఇంతవరకు మీరు అచీవ్ చెయ్యని విషయం మీరు అచీవ్ చేస్తారు. మీ బాబు అచీవ్ చేస్తాడు, మీ పాప అచీవ్ చేస్తుంది, మీ నాన్నగారిని అంత లెవెల్లో చూస్తారు, పెద్దవాళ్ళు అంటే అంత గౌరవంగా చూస్తారు. సో ఇది ఒక పెద్ద విషయం. చాలా మందికి ప్రమోషన్, చాలా మంది మీరే బాస్ అవుతారు, చాలా మందికి ఆర్థికంగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. ఇంకొకటి, ఫ్యామిలీలో ఎప్పుడు సంతోషం లేని ఒక సమాచారం. యూ జస్ట్ ఇమాజిన్ 2024 మే నుంచి 2025 సెప్టెంబర్ దాకా ఇప్పుడు సింహానికి చెప్పిన నరక అవస్థ అనేది మీరు ఆల్రెడీ పడి ఉంటారు. దాంట్లోంచి మీరు బయటికి వచ్చి ఉంటారు. యువర్ హ్యాపీనెస్ ఇస్ స్టార్టెడ్.
మీరు బాగుంటారు. కొంచెం ఏంటి నిద్రపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంతా ఉంటుంది, అది మీరు సెటిల్ చేసుకోవాలి. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లిగమెంట్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో? చంద్రుడు కనెక్ట్ అయ్యాడంటే స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ కనెక్ట్ అవుతుంది. బ్యాడ్మింటన్లో అప్పర్ హుక్ షాట్ వేసేటప్పుడు కరెక్ట్గా ఈ లిగమెంట్ ప్రాబ్లం, ఇలాంటి విషయాలు రావడం అనేది కాస్త జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, మీ అక్క ఎవరైనా ఉన్నారో, లేదంటే మీ యొక్క ఎల్డర్ బ్రదర్ ఎవరు ఉంటారో వాళ్ళ హెల్త్ కాస్త చూసుకోవాలి. మీ ఇంట్లో మినిమం 3 పెళ్ళిళ్ళు అవుతుంది. మీకు 3 పెళ్ళిళ్ళు కాదు, మీ ఇంట్లో మినిమం 3 పెళ్ళిళ్ళు అవ్వడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. మీ లైఫ్ చాలా బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి చాలా పెద్ద విషయాలు అంటే ఏంటంటే, ఒక కంపెనీ మీ మీద డిపెండ్ అయి నడుస్తుంది. చాలా మంది కళారంగాల్లో విపరీతంగా సాధించడం, చాలా మందికి యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ పెద్ద పెద్ద అవార్డ్స్ రావడం, చదువు పరంగా పెద్ద విషయాలు జరగడం, అదే మరి మీ యొక్క అప్పులు క్లియర్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి క్లియర్. మెయిన్గా లేడీస్కి చాలా పాజిటివ్గా ఉండే ఒక సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది మెయిన్ హస్త నక్షత్రం వాళ్ళకి. అదేలాగా చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా మందికి ఇల్లు కొని గ్రహ ప్రవేశం ఖాయం. జూన్ మాసం జరుగుతుంది. జూన్ జూలైలో మీకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కంప్లీట్ అయ్యే లోపల గ్యారంటీగా మీకు ఇల్లు కొని గృహ ప్రవేశం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మీరు వద్దన్నా ఎవరో ఒకళ్ళు సపోర్ట్, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం పుట్టిన చాలా మంది రాజకీయంలో పెద్ద ప్లేస్మెంట్కి వస్తారు. అదేలాగా సెలబ్రిటీస్ అవుతారు. చాలా మంది సింపుల్గా చెప్పాలంటే ఫామ్ హౌస్ తీసుకుంటారు, ఒక పార్ట్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. పార్ట్నర్షిప్ కొత్తగా రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారో వాళ్ళు వస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఎనిమిగా కన్సిడర్ చేస్తున్నారో, ఎవరైతే ఎనిమి శత్రువులుగా ఎవరైతే మీరు కన్సిడర్ చేస్తున్నారో, ఆ శత్రువుడు మీకు ఫ్రెండ్గా మారడానికి, మీ యొక్క స్నేహానికి మారడానికి ఛాన్సెస్ ఉంది. అన్ని కేసుల్లో మీరే చేస్తారు, మీరే గెలుస్తారు. 3 నక్షత్రంలో పుట్టిన ఎవరైనా సరే, కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఆల్ కేసెస్ మీరే గెలుస్తారు. 100% అమేజింగ్ ఇయర్ అంటే కన్యారాశి వాళ్ళకి ఉంది. ఇప్పటిదాకా చెప్పిన రాశుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో బాగుంది. మీకు టోటల్ 360 డిగ్రీ యాంగిల్లో బాగుంది. లాభస్థానానికి గురువు రావడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇంకొకటి, మీకు లాభస్థానానికి గురువు వచ్చి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు లైఫ్ మారుతుంది. కరెంట్లీ కేంద్ర ఆధిపత్య దోషంలో ఉన్నారో అది అలాగా మారిపోతారు. యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. సో చాలా మంచి విషయాలు జరుగుతుంది. సింపుల్, ఎక్కడైతే ఏనుగును చూస్తారో, ఏనుగు దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ వరం అని చెప్పొచ్చు. అది మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఏనుగు ఒకవేళ మనం వెళ్ళి చూడడం కూడా కుదరలేదు అంటే స్కందగిరి సుబ్రహ్మణ్యుని వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావడం కన్యారాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్ అనేది గ్యారంటీ జరుగుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. అమేజింగ్ అండి. ఇంకా అడగడాలు ఏం లేవు. ఇంకా మీరు చాలా సంతోషంతో చెప్తున్నారు. థింగ్స్ ఆర్ హ్యాపీ కదా. డెఫినెట్లీ ఇంకా ఇది అది అని చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంతే, ఎంజాయ్ చేయడమే లైఫ్ అంతా. రెండు సెంటం ఆర్థికంగాను 100 out of 100 వస్తుంది. అదేలాగా సమస్య లేకుండా హ్యాపీనెస్ కోషెంట్. నేను చెప్పేది సంతోషపరంగాను అందరికీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా సంతోషం. కృతజ్ఞతలు. మీరు ఇంత చక్కటి ప్రొడిక్షన్స్ ని, అంటే భయపెట్టడం మోటో చాలా మందికి ఉంటుంది. భయపెట్టడం అనే మోటోలో ఉంటారు, విచ్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్. ఎందుకంటే ఇది చూసేది ఎందుకు, జ్యోతిష శాస్త్రం ఇస్ నాట్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ, జ్యోతిష హోప్ పెరగాలి కదా మనకి. ఇట్స్ యాక్చువల్లీ ఇట్ ఇస్ టు షో యు ద వెలుగు. అంటే మీ లైట్ తెలియడమే జ్యోతి. జో ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెలుగు. లైట్ ఓన్లీ దెన్ యు అండర్స్టాండ్. ఎలాంటిదంటే వీళ్ళకి మాత్రమే అది పని చేస్తుంది, వీళ్ళకి పని చేయదు, అలా కాదు. ఓపెన్ గా చెప్పాలంటే ఎవరికైనా పని చేస్తుంది. ఒక కుక్కకు కూడా పని చేస్తుంది. ఐ మీన్ ఇట్. బికాస్ మీరు ఇమాజిన్ చేయండి, ఒక సెలబ్రిటీ ఇంట్లో ఎందుకు ఆ కుక్క ఉండాలి? అవును, సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటుంది ఏసీలో. వాళ్ళు కూడా పడుకోరు బెడ్ల మీద. రోడ్ లో గోల్ అంతా రోడ్ లో వెళ్తా ఉంటుంది, కుక్క అంత ఉంది. వై? పెద్ద టాపిక్. ఇట్ విల్ హ్యావ్ 1 hour డిస్కషన్ ఫర్ ఇట్. ఎందుకు అలా ఉందని అంత బలంగా అది అవుతుంది. ప్రతి జీవరాశి మీద పనిటికి ఉంది. బట్ మనం ఎలా చూస్తాము అనేది అక్కడ విషయం. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ జ్యోతిషం ఇస్, అదే పేరు జ్యోతిష శాస్త్రం అంట. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వేద. అలా ఏంటంటే దీంట్లో అన్నిటికీ స్థాన పరిహారాలు ఉన్నాయి. అది వదిలేస్తారు, మీతో అన్ని చెప్తారు. ఇక్కడ అయిపోతారు, అక్కడికి వెళ్తే చనిపోతారు, ఇక్కడ ఇలాగా. విచ్ ఇస్ రాంగ్. కానీ మీ ప్రిడిక్షన్స్ అయితే మనసుకి చాలా హాయిని ఇస్తున్నాయి, ఉత్తేజాన్ని ఇస్తుంది, హోప్ ని ఇస్తుంది. మీ సమయం మాకు ఇస్తున్నందుకు నేను చెప్పాలి థ్యాంక్స్. డెఫినెట్లీ థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.